హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 9 అయితే పెట్టింది. అయితే చాలా అవకతవకలు జరిగాయి. అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు ఫైనల్ గా సుప్రీంకోర్టు 50కి మించి రిజర్వేషన్ ఉండకూడదు అని కూడా తీర్పు ఇచ్చేసింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా జరుగుతాయి, రిజర్వేషన్ కి సంబంధించి ఎలా ఉండబోతోంది, అసలుకి బీసీ సంఘాలు బంద్కి ఎందుకు పిలుపునిచ్చాయి, ఈ అంశాల గురించి చర్చిద్దాం. అనిల్, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి? ప్రధానంగా బీసీలనే అంశం వచ్చినప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. వీళ్ళైతే ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగానే బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా ముందు నుండి చెప్తా ఉన్నారు. అటు కామారెడ్డి డిక్లరేషన్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే ఇటు హైకోర్టు వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అనేక కోణాల్లో వాదనలు అయితే జరిగాయి. మొన్న హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా మనం చూసాం. ఫస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏదైతే ఈ రిజర్వేషన్స్ పెంచుతున్నామన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో 9 ఏదైతే ఇచ్చిందో, దాని తర్వాత రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు ఇటు హైకోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది. దాని ద్వారా మాకు అన్యాయం జరిగిపోతూ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ హైకోర్టులో స్టే ఏదైతే పిటిషన్ వేసిన తర్వాత ఇక్కడ వాదనలు ఏం జరగ ముందుకి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడ మీరు హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి హైకోర్టులో తేల్చుకోండి అన్నట్టుగా మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టుకు పంపించడం జరిగింది. హైకోర్టుకి వచ్చేసరికి బీసీల రిజర్వేషన్ల గురించి దాదాపుగా ఒక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఏ విధంగా క్రికెట్ మ్యాచ్ అవుతుందో ఆ విధంగా అడొక అంత ఉత్కంఠగా మరి అక్కడ హైకోర్టులో జరగడం అయితే జరిగింది. వాదనలు కూడా ఇటు బీసీ సంఘాలు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఇటు బీసీల నుండి ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేకుంటే తీర్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా వాదనలు కూడా వినాలి, ఈ కేసులో మా తరపున వాదనలు కూడా వినాలి అంటూ వాళ్ళ వాదనలు కూడా వినిపించిన పరిస్థితి కనబడింది. ఇదంతా జరిగినప్పుడు అక్కడ హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, మీరు రిజర్వేషన్లు ఏ విధంగా పెంచాలని అనుకుంటా ఉన్నారు, అసలు రిజర్వేషన్లు పెంచడానికి గల కారణాలు ఏంటి, మీరు ట్రిపుల్ టెస్ట్ను ఫాలో అయ్యారా అనే విషయాలపైన హైకోర్టు గవర్నమెంట్ కూడా అడగడం అయితే జరిగింది. హైకోర్టుకి ఏవైతే సమాధానాలు వేసిందో వాటికి సమాధానాలు కూడా ఇటు గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న న్యాయవాదులు అయితే సమాధానం ఇచ్చారు. కానీ అక్కడ గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు అనే తీర్పు ఇవ్వడం జరిగింది. అదే తీర్పును ఇక్కడ కూడా రిపీట్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఇక్కడ కూడా 50% కంటే రిజర్వేషన్లు పెంచకూడదని కూడా ఇక్కడ మీరు ఏ విధంగా రిజర్వేషన్లు ఇవ్వండి, కానీ ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ మీ మంత్రుల ఆమోదం పొందింది కాబట్టి అది మీ ఇష్టం, కానీ 50% కంటే రిజర్వేషన్లు మించకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మళ్ళీ వీళ్ళు బీసీ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం అయితే జరిగింది. ఇటు పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, లేకుంటే ఎవరైతే బీసీ మంత్రులు ఉన్నారో వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి లేదు మా వాదనలు మళ్ళీ వినాలన్నట్టు కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ తీర్పు కూడా మనం నిన్న వచ్చింది కూడా చూస్తా ఉన్నాం అన్నమాట. అండ్ కాదు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు హైకోర్టుని ఆశ్రయించినప్పుడు హైకోర్టు కొన్ని క్వశ్చన్స్ వేసింది, ఈ 3 చేశారా అని చెప్పేసి. అవి ఏంటి, అసలు ఏ అంశాలు ఆ 3 స్టేట్మెంట్స్ లో ఉంటాయి? అంటే ప్రధానంగా అంటే మీరు అన్నది ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ చేశారా, ఫాలో అయ్యారా అని అడిగింది. అయితే దాని గురించి మనకి చాలా మందికి కూడా కొంత అవగాహన అనేది కొంత తక్కువ. అంటే ట్రిపుల్ టెస్ట్ అంటే ఏందనేది కూడా కొంతమందికి తెలియదు. ఆ ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే ఒకటి సామాజిక, ఇంకొకటి ఆర్థిక, ఇంకొకటి రాజకీయ, ఈ 3 అంశాలు అన్నమాట. అంటే ఒక సర్వే చేసేటప్పుడు మీరు ఏ ఆధారంగా సర్వే చేశారు అంటే బీసీలకి అంటే కులగణలకు సంబంధించిన సర్వేలలో మీరు చేస్తున్నారు కాబట్టి సామాజికంగా ఒక వ్యక్తి సామాజికంగా ఏ విధంగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఆర్థికంగా ఏ విధంగా ఉన్నాడు, ఒక వ్యక్తి రాజకీయంగా ఏ విధంగా ఉన్నాడు అనే దాని మీద మీరు సర్వేలో పొందుపరిచారా, మీరు ఆ కమిటీ ఏదైతే ఒక కమిటీ వేసారా ఆ కమిటీ ఈ 3 అంశాల పైన అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ వీటిని ట్రిపుల్ టెస్ట్ అంటాం అన్నమాట. ఈ ట్రిపుల్ టెస్ట్ మీరు ఫాలో అయ్యారా, ఆ ట్రిపుల్ టెస్ట్ కు సంబంధించిన కమిటీ ఏం చెప్తా ఉంది, ఆ కమిటీని మాకు నివేదిక ఇవ్వమానండి అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఏదైతే రాగానే కులగణన చేశారో కులగణనలోనే మేము ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యే చేశాము అన్నట్టుగా చెప్తా ఉన్నారు. కాకుంటే పూర్తి స్థాయిలో వివరాలు ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉంటుందో హైకోర్టు ఇవ్వలేకపోయారు.
అంటే త్రిబుల్ టెస్ట్ ఫాలో అవుతున్నామని వీళ్ళు చెప్పారు. కానీ ఆధారాలు చూపించడంలో కొంత ఇక్కడ ప్రభుత్వం విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లోనే ఈ రిజర్వేషన్‌కి సంబంధించిన హైకోర్టు తీర్పిచ్చింది. వాళ్ళు క్లియర్ కట్‌గా త్రిబుల్ టెస్ట్ ఫాలో అయ్యాము. మా కాడ ఆధారాలు ఉన్నాయని కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫాలో అవి ఉండొచ్చు. చెప్పలేకపోయారు. అంత గట్టిగా చెప్పలేదన్నమాట. చెప్పకపోవడం వల్ల అక్కడ హైకోర్టు ఈ 50% రిజర్వేషన్‌లు మించకూడదని కూడా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. సో ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎలా తీసుకోబోతుంది? అంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే బీసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేపిస్తారా? లేదంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అంటే నిన్న క్యాబినెట్ చర్చలు కూడా జరిగాయి. మళ్ళీ క్యాబినెట్ చర్చలు ఈ నెల 23వ తారీఖు కూడా ఉండబోతా ఉంది. అయితే నిన్న క్యాబినెట్ చర్చలో జరిగిన విధానం మనం చూస్తే స్థానిక ఎన్నికల గురించి కూడా కీలక అప్డేట్ కూడా రావడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ గారైతే తెలపడం అయితే జరిగింది. ఏంటి, స్థానిక ఎలక్షన్స్‌లో ఇద్దరు పిల్లలు అంటే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయకూడదు అనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని వెట్టివేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా గానీ పోటీ చేయొచ్చు అనే ఒకటొచ్చింది. ఇంకోటి బీసీల వరకు రావడం ఏందంటే, బీసీలకి నిన్ననే కోర్టు మరి సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒక గందరగోళం వాతావరణంలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మంత్రుల మధ్య ఘర్షణలో ఆ వివాదం ఉండడం వల్ల ఈ వివాదాన్ని ఎక్కువ వాళ్ళు ప్రజల్లోకి చెప్పలేకపోయారు. అంటే ఎక్కువ మాట్లాడలేకపోయారు. మళ్ళీ ఈ బీసీల గురించి 23వ తారీఖు చర్చిస్తామని అన్నారు. ఏది ఏమైనా గానీ మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు వెళ్తాము, మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తామనే వాదనలు వినిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళ వాదనలు విన్నారు, హైకోర్టు విన్నారు. అవి గతంలో జరిగిన కేసులన్నిటిని గురించి అవన్నీ కూడా వాదనలు విన్న తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు మళ్ళీ కూడా హైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉంది, సుప్రీం కోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళు ఆ లోపలే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తాయేమో కదా, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడైతే స్టే ఇచ్చారో ఆ స్టే కూడా ఉండదు, ఇక మూవ్ ఆన్ అయిపోవచ్చు. సో ఇప్పుడు ఎలా ఉంటది అంటే సిచ్యువేషన్? వాళ్ళు ఇచ్చింది కూడా 4 వారాలు టైం ఇచ్చారు. అవును 4 వారాలు ప్లస్ ఇంకో 2 వారాలు కూడా వీళ్ళు టైం కోరడం జరిగింది. అవును మొత్తం 6 వారాల టైం వీళ్ళ కాడ ఉంది. ఒక అవును. వారం గడిచిపోయినా గానీ ఇంకొక 5 వారాల సమయం అయితే ప్రభుత్వం దగ్గర ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ 5 వారాలలో ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఆధారాలతోని హైకోర్టుకి మళ్ళీ వెళ్తారన్నమాట. సరే, స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ స్టే ఇవ్వడం జరిగింది. ఏదైతే తాత్కాలికంగానే స్టే ఇవ్వడం జరిగింది. అంటే ఈ 6 వారాలు మాత్రమే స్టే ఉంటదన్నమాట. అంటే అప్పటి వరకు ఎన్నికలు పెట్టకూడదని ఏదైతే ఉందో కానీ వీళ్ళు ఎన్నికలకు పోయేసరికి ఈ సాక్ష్యాధారాలతోనే హైకోర్టు కన్నా సుప్రీం కోర్టు కన్నా మళ్ళోసారి వెళ్ళే అవకాశం కనబడతా ఉంది. మళ్ళీ దాంట్లో కూడా ఒకవేళ ఇప్పుడిచ్చిన సమాధానమే మళ్ళీ అప్పుడు కూడా హైకోర్టు సుప్రీం కోర్టు ఇస్తే పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ ఇస్తూ స్థానిక ఎన్నికలు యథావిధిగా పెట్టే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పేసింది కదా, 50కి మించకూడదు. అండ్ పాత సిస్టమ్ ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఏదైతే ఫాలో అయ్యారో అదే మీరు కూడా ఫాలో అండి, ఈ ప్రభుత్వంలో అదే జరగాలి అన్నట్టు సుప్రీం తీర్పు ఇచ్చింది. ఒకవేళ వీళ్ళు మళ్ళీ పిటిషన్ వేస్తూ వెళ్ళి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అందరికీ తెలిసిందే. అంటే చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించిన విషయం కూడా. ఎందుకంటే హామీల్లో మేము 42% బీసీలకి ఇస్తాము అని చెప్పిన హామీ అది. ఆ హామీ లెక్కన గాని ఇప్పుడు జనాభా వైజ్ గా చూసుకున్నా కానీ ఎట్లా చూసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా బలంగా ఉంది. సుప్రీం కోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది, ఎందుకంటే ఇది ఫర్దర్ గా కూడా ఇంపార్టెన్స్ ఉన్న ఒక అంశం కాబట్టి. సో ఇప్పుడు ఎలా ఉంటది సిచ్యువేషన్? అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఒకవేళ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మళ్ళీ అదే రిపీట్ చేస్తే కనుక వీళ్ళు కేంద్ర గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఈ పార్లమెంట్ లో ఏదైతే 50% అంతవరకే ఉండాలని ఏదైతే చట్టం చెప్తా ఉందో ఆ చట్టానికి వీళ్ళు పోరాడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళు కనుక పార్లమెంట్ లో చర్చలు జరిపించి పార్లమెంట్ లో దీన్ని మేము తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా చేయగలుగుతా ఉన్నామని ఒత్తిడి పార్లమెంట్ లో తీసుకొని వస్తే వీళ్ళు అక్కడ ఏమన్నా జరిగితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం పక్క రాష్ట్రాలు చూసుకోవచ్చు, తమిళనాడులో చూసుకోవచ్చు. జయలలిత గారు తీసుకొని వచ్చారు, వాళ్ళు కూడా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు అక్కడ కల్పిస్తా ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ అదొక విద్యా వ్యవస్థకు మాత్రమే, అక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించిన వాటికే ఇస్తా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కాకుండా అది దేని ద్వారా జరిగిందని అంటే, ఏవైతే పార్లమెంట్ లో ఆ రోజు కొట్లాడారు, ఆ జయలలిత సంబంధించిన పార్టీ నేతలు ఎవరైతే పార్లమెంట్ లో ఉన్నారో ఆ రోజు కొట్లాడి మరి కేంద్ర గవర్నమెంట్ నుండి తీసుకొని వచ్చారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు 8 మంది ఉన్నారు, మనకి బీజేపీ సంబంధించిన ఎంపీలు 8 మంది ఉన్నారు. దాంట్లో బీసీలు కూడా దాదాపుగా బీజేపీ నుండి 4 ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నుండి కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు రాజీనామా చేయాలి.
ప్రధానంగా వీళ్ళు రాజీనామా ఎందుకు చేయాలని అంటే కేంద్ర గవర్నమెంట్ మీద ఒత్తిడి ఒత్తిడి తీసుకురావాలి. తీసుకురావడానికి. ఇక్కడ మనం రేపు ధర్నా పిలుపునివ్వడం జరిగింది. అవును. ఎన్ని ధర్నాలు చేసినా గానీ, ఏం చేసినా గానీ కేంద్ర గవర్నమెంట్ లో అలజడి రావాలి అంటే ప్రధానంగా బీజేపీ బీసీ ఎంపీలు రాజీనామా చేయాలి. ఇటు కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేసినా చేయకపోయినా గానీ అంత అక్కడ ఎఫెక్ట్ పడదు. కానీ బీజేపీ సంబంధించిన ఎంపీలు బీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజీనామా చేసి కేంద్ర గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు రాజ్యాధికారం బీసీలకు కావాలంటే వాళ్ళు ఎంపీగా ఉంటే సరిపోదు కదా, వాళ్ళకి వాళ్ళ బీసీ వర్గం కూడా ఎదగాలని ఆలోచించాలి కదా. అట్లా ఆలోచించినప్పుడు మాత్రమే బీసీ వర్గం అక్కడ ఎదుగుదలకు వస్తుంది. కానీ వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ రాజకీయాలకి, వాళ్ళ పదవులు వాళ్ళు మాత్రం చూసుకొని ఇక మేము ఎట్నే ఉంటాము, ఎట్నే చేస్తామంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా బీజేపీ గానీ లేకుంటే బీసీ లీడర్లకు గానీ బీసీ జనాలకు బుద్ధి చెప్పే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా లేదంటే కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు బీసీ సంఘాలతో ఇప్పుడు బీజేపీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో లేదంటే బీఆర్ఎస్ కి సంబంధించి చాలా ఎక్కువ సపోర్ట్ బయట పార్టీస్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి బీసీ సంఘాలు చాలా స్ట్రాంగ్ గా మేము బంద్ పిలుపునిస్తున్నామని కూడా అనౌన్స్ చేశారు. అంటే 18th తెలంగాణ బంద్ అని చాలా ఓపెన్ గా కూడా చెప్పేశారు. దానికి పార్టీ మద్దతులు కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు బీజేపీలో ఎంపీలు ఎవరైతే రాజీనామా చేస్తే ఒత్తిడి వస్తుంది, దాని ప్రకారం చూసుకున్నట్లయితే 50% మించే రిజర్వేషన్ వస్తుంది అని వీళ్ళు ఆలోచించిన అటువైపు నుంచి తీర్పు అయితే అలా ఉండదు. సుప్రీంకోర్టు నుంచి తీర్పు అలా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. సో ఇదంతా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అసలుకి ముందుకి ఎలా వెళ్తారన్నది ప్రతి ఒక్కరికి క్వశ్చనే. ఇప్పుడు కాంగ్రెస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గత ప్రభుత్వంలో ఎలా ఫాలో అయ్యారు అలా ఫాలో అవుతారా, లేకపోతే సుప్రీంకోర్టుని అలానే ఒక స్ట్రాంగ్ గా తీసుకొని మేబీ నెక్స్ట్ వచ్చేదానికి చూసుకుంటారా, అసలు నెక్స్ట్ వస్తారా, వీళ్ళు ప్రభుత్వంలోకి వస్తేనే మళ్ళీ వేస్తారు ఆ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిచ్యువేషన్ ఎలా మారుతుంది, మొత్తం ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల పైనే పడుతుంది, ఎందుకంటే మన దగ్గర జరుగుతున్నాయి కాబట్టి. ఓవరాల్ గా బంద్ కూడా పిలుపునిచ్చారు కాబట్టి ఈ ఎఫెక్ట్లు అన్ని కలిపి ఈ ఎన్నికల పైన ఎలా ఉంటుంది అంటారు? ఇది ఇందాక మీరు అడిగింది ఏంటంటే బీజేపీ ఎవరైతే ఉన్నారో ఎంపీలు వాళ్ళు రాజీనామా చేస్తే అంత ఒత్తిడి వస్తుందని. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా అక్కడ మాట్లాడేది కూడా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు. ఏ పార్టీ నుండి? బీజేపీ పార్టీ నుండి. తను ఒక బీసీ లీడరు, చాలా ఉద్యమాలు చేసిండు, చాలా అనేక కోణాలుగా బీసీలకు సంబంధించిన వాటిలో ఎన్నో సంవత్సరాల నుండి తను ఉద్యమం చేస్తా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఉద్యమం చేస్తా ఉన్నాడు. రేపు కూడా 18వ తారీఖు అక్టోబర్ 18వ తారీఖు బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుని మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొని వచ్చేసి ఆమోదం పొందితే ఖచ్చితంగా సుప్రీం కోర్టు కూడా వింటుంది వీళ్ళ మాటలు. వీళ్ళ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుండి జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చాము, ఒక బిల్లును పాస్ చేసుకున్నాం, అన్ని పార్టీలు కూడా అక్కడ ఆమోదం పొందింది. అదే విధంగా పార్లమెంట్ లో కూడా ఒక జీవో తీసుకొని రావాలి. ఇప్పటికి కూడా మనకు సంబంధించిన ఈ బీసీ బిల్లు మీద కూడా వేరే వేరే రాష్ట్రాలు కూడా మనకు సపోర్ట్ చేస్తా ఉంది. వాళ్ళెంతో అంటే జనాభా ఎంతో అంత రిజర్వేషన్ కల్పిస్తున్నప్పుడు అది వాస్తవంగా మంచి అవకాశము. అక్కడ అందరు కూడా ఎదిగే అవకాశం కల్పిస్తే తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచి పని చేస్తా ఉంది. ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టు కూడా ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే వితౌట్ ఎవరైతే ఉన్నారో ఎంపీలు ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి, అంటే ఈ బిల్లు కనుక పార్లమెంట్ లో పెడితే ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. సుప్రీంకోర్టు కూడా వినే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ విధంగా తీసుకొని రావాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బంద్కు పిలుపునిచ్చే దాంట్లో బీజేపీ నేతలు ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. కానీ ఆడ పని అవ్వట్లేదు. ఇంతమంది పార్టీ నేతలు ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఆడ మరి ఒత్తిడి వస్తుందా అంటే రావట్లేదు అనే చెప్పచ్చు. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య ఏమంటుండు, బీజేపీ ఎక్కడ అడ్డుకోదు, ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తుంది, నేను కూడా పోరాడుతున్నాను ఆర్ కృష్ణయ్య అంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ పార్లమెంట్ లో ఎందుకు చర్చలు జరపట్లేదు? పార్లమెంట్ లో చర్చలు జరపాలి కదా. పార్లమెంట్ లో కూడా ఇప్పుడు తెలంగాణ రావడానికి ఒక బిల్లు ఆమోదం చేయడానికి ఆ రోజు 60 సంవత్సరాలు కొట్లాడి మరీ తెలంగాణ తెచ్చుకున్నప్పుడు బీసీల కోసం కూడా ఇంకా కొట్లాడే సమయం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కొట్లాడే అవకాశం కూడా ఉంది. ఏ పార్టీలైనా కానీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అనేది కూడా ఈ కొట్లాట అనేది ముందుకెళ్తూనే ఉంది. ఖచ్చితంగా ఒకవేళ ఇదంతా ఫైనల్ గా ఏది కాకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అయితే క్లియర్ కట్ గా ఉంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ మేము ఇస్తాము అని చెప్పి చిత్తశుద్ధి ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీరు కూడా మీ పార్టీ నుండి 42% బీసీలకి రిజర్వేషన్ కల్పించండి
అని కోరడం అయితే జరిగింది. దానిలో భాగంగానే వీళ్ళు గూడా మద్దతిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 52% 53% బీసీలున్న కాడ రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడాలంటే ఈ బీసీల ఓట్లనేది ప్రధానంగా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలు గూడా అటువైపే మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ జెప్తే మేమెందుకింటాము, కాంగ్రెస్ వాళ్ళు పార్టీ 42% ఇస్తే మేమెందుకిస్తాము, వాళ్ళు జెప్తే మేమెందుకు జేస్తున్నామని ఈ బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని అట్లా ఉంటే ఖచ్చితంగా ఆ ప్రభావితం అనేది ప్రజల్లో ఒక నెగెటివ్ అనేది బీజేపీ, బీఆర్ఎస్ పైన వెళ్ళే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి, ఆ నెగెటివ్‌నయితే తీసుకురారు. ఎందుకంటే ఇప్పటికి గూడా కేటీఆర్ మాట్లాడుతా ఉన్నాడు. అటు రామచంద్రరావు మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా బీసీలకి 42% కల్పించాల్సిందే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి, ఎటువంటి మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా గానీ స్థానిక ఎలక్షన్స్ యథావిధిగా ఉండే అవకాశాలు గూడా కనబడుతున్నాయి. కాకుంటే మరికొంత ఆలస్యం అయితున్న పరిస్థితి కూడా కనబడుతుంది. 42% రిజర్వేషన్‌లయితే ఉంటాయి. కాకుంటే సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్ దారినే వెళ్ళండి అన్నట్టు చెప్పింది. ఏది ఏమైనా పాత రిజర్వేషన్‌లు ఉండే మెజారిటీ ఎక్కువ ఉంది. కాకుంటే ఆ రిజర్వేషన్‌లలో జనరల్ సంబంధించిన ఏవైతే స్థానాలున్నాయో వాటిని బీసీలకు కేటాయించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ సంబంధించిన స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ సీట్లని ఎవరు గూడా ముట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి గూడా ఎన్నో రోజుల నుండి ఎస్టీ గావచ్చు, ఎస్సీ వాళ్ళు గావచ్చు, వాళ్ళు గూడా సఫర్ అయితున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి, ఏవైతే జనరల్ స్థానాలున్నాయో వాటిలలో బీసీలకు అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది. ఎన్నికలు గూడా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు గూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఎందుకంటే మళ్ళీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదనలుంటాయి కాబట్టి, ఆ వాదనలు జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలైతే ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి చూడాలి కాంగ్రెస్ గవర్నమెంట్ 23వ తారీఖు క్యాబినెట్ చర్చలో మరి ప్రధానంగా అంశాలు ఏముంటాయనేది గూడా మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. యెస్. థాంక్ యూ అండి.